మనం పాలిటిక్స్‌లోనే చూస్తూ ఉంటాం. మీరు ఆల్రెడీ పాలిటిక్స్‌లో కూడా ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్‌కి అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు అబాండాలు వేయటం. అంటే పక్క సినిమాని తొక్కేసి మనం ఎదగాలి అనే కాన్సెప్ట్ అనేది మీరందరూ కూర్చుని అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకే లాసు. పర్సనల్ లాస్ అనుకోవడానికి లేదు దీన్ని. ఏంటి వాట్ ఆఫ్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి దీని మీద అందరూ? అంటే అట్లీస్ట్ పాలిటిక్స్ అంటే దట్స్ ఓపెన్. ఏది ఓపెన్గా ఆ పార్టీ కామెంట్ చేస్తుంది, ఈ పార్టీ కామెంట్ చేస్తుంది. దాంట్లో పెద్ద హైడ్ చేసేది ఏం లేదు. అది రాజకీయంలో ఎత్తుగడ ఇది అనేది. బట్ ఇండస్ట్రీలో అది కాదు కదా, ఇదేం రాజకీయం కాదు కదా, ఇదేం ఎలక్షన్ కాదు కదా, ఇది దిస్ ఈజ్ లైఫ్లీ అండ్ క్యారెక్టర్స్ ఇక్కడ. ఇప్పుడు ఒక సినిమా తొక్కుతేనే ఇంకో సినిమా ఎదుగుద్దంటే నాకు తెలిసి అందుకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. సినిమా బాగుంటే రెండు ఆడతాయి, రెండు షేర్ చేసుకుంటే. సినిమా బాగోపోతే ఒకటి ఆడుతుంది, బాగున్న సినిమా పోతుంది, అది ఎవరిదైనా సరే. అంతే తప్పితే ఇప్పుడు అది తొక్కితే ఇది ఎదిగిపోద్ది అనుకుంటే అది అసలు పిచ్చత్వం. అది ఆ మైండ్ సెట్తో పనిచేస్తే మాత్రం ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే కొన్ని మనం ఆల్రెడీ చేతుల్లోంచి లూజ్ అయిపోయామో లాస్ట్ 5-6 ఇయర్స్లో, ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ డిజిటల్ రెవల్యూషన్ ఉందో రేపొద్దున మనలో ఉన్న ఎథిక్స్ కూడా లూజ్ అయిపోతాం అంతే. కాదండి, ఇప్పుడు రిలీజ్